ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా 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 ఉండాలి. ఇలా ఉండగలిగామా? ఆయన వచ్చి శిలువ మరణం పొందడానికి, పొందిన దానికి, చేసిన త్యాగానికి విలువ కలుగుతుంది. 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి గోరుపట్టు ధరేసినంత మాత్రాన కాదు. ఈ 40 రోజుల్లో నాన్ వెజ్ మానేసినంత మాత్రాన కాదు. ఈ 40 రోజుల్లో గడ్డాలు మీసాలు పెంచేసి గొరిగించుకోకపోవడం అంత మాత్రాన కాదు. ఈ 40 రోజులు తెల్ల వస్త్రాలు మాత్రమే ధరించేసినంత మాత్రాన కాదు. ఈ 40 రోజులు ఏదో ఆచారంగా పాటించేసినంత మాత్రాన కాదు. ఈ 40 రోజులు ఏదో ఎక్కడెక్కడో భక్తి చూపించి ఉపవాసాలు కన్నీరు కార్చేయడం కాదు. క్రీస్తు అడుగు జాడలో నడవాలి. ఇలా నడిస్తే ఆ శిలువకు విలువ, ఇలా నడిస్తే ఆ క్రీస్తు చేసిన త్యాగానికి విలువ. అలా నడిస్తే నీవు నేను కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటాం. ఆయన కోరుకున్నది కూడా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెల్లించడం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రతి సమయంలో మరి క్రీస్తు అడుగు జాడలో నడుస్తూ ఇలాగ ఉండగలుగుతున్నామా, లేదా మనకి నచ్చినట్టుగానే బ్రతుకుతున్నామా? మనకి నచ్చినట్టుగా జీవిస్తూ నా కోసం శిలువలో మరణించవని ఆయన కన్నీరు కారుస్తున్నామా, లేక ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన చేసిన త్యాగానికి విలువ తీసుకొస్తున్నామా? రైట్. మర్చిపోవద్దు, దేవుడు నీ నామన నిమిత్తం మాదిరి ఉంచడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఉంచడానికి మాదిరి. రైట్. ఎటువంటి మాదిరి ఉండాలి, ఎలాంటి మాదిరి కలిగి ఉండాలి అని మనం గమనించగలిగితే ఈరోజు వాక్యంలోకి వెళదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. అందరూ యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. పుట్టి గుడ్డోడైన మనుషుడు అప్పుడు కనబడెను. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్తున్నారు అని అంటే యేసు ప్రభు ఆ మార్గమున వెళ్ళుచుండగా. రైట్. 25వ వచనం చదవండి. 25వ వచనం. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. రైట్. యేసు ప్రభువారు మార్గమున వెళ్ళుచుండగా ఒక పుట్టి గుడ్డోడు చూశాడంట దేవుడు. ఎవరిని చూశాడు చెప్పాలి? ఎవరిని? మీరు త్వరగా మాట్లాడితే నేను త్వరగా ముగించేస్తాను. ఓకేనా? మీరు మాట్లాడకపోతే నేను కొంచెం అలాగ మరలా చెప్పి ఇంకొక అరగంట గంట ఎక్స్ట్రా అవుతుంది. రైట్. కాబట్టి చెప్పండి త్వరగా చెప్పండి. యేసు ప్రభువారు ఎవరిని చూశారు అని అంటే పుట్టి గుడ్డోడు. పుట్టి గుడ్డోడు అంటే ఎవరు? పుట్టు గుడ్డోడు అంటే పుట్టుకతోనే గుడ్డోడుగా పుట్టాడు అనమాట. అమ్మ కడుపు నుండి బయటకు వచ్చినప్పటికీ ఆ గుడ్డితనం ఉన్నది. రైట్. పుట్టి గుడ్డివాడు ఆ పుట్టడంతోనే గుడ్డివాడిగా పుట్టి చిన్నప్పటి నుంచి ఏం కనబడట్లేదు, ఇక చూపు లేదు, కళ్ళు కనబడట్లేదు చిన్నప్పటి నుంచి కూడా. రైట్. అయితే అలా ఉన్న వ్యక్తి 25వ వచనంలో ఏమంటున్నాడంటే నేను గుడ్డివాడిని కానీ ఇప్పుడు చూచుచున్నాను. నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, ఇప్పటి వరకు నేను చూడలేదు, కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఒకసారి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూడగలిగితే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా దీంట్లో జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఒకప్పుడు నేను, ఇప్పుడు నేను. ఇది మర్చిపోవద్దు. ఒకప్పుడు నేను, ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు, ఇప్పుడు అందరూ చెప్పాలి. ఒకప్పుడు, ఇప్పుడు నేను అనేది మనకి తెలిస్తే గనుక ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ 9వ అధ్యాయంలో ఉన్న ఈ గుడ్డివాడి గురించి మనం వివరంగా చూసేసరికి ఒక అవగాహన మనకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. రైట్. అయితే యేసు ప్రభు 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడిని చూసినప్పుడు ఒకసారి వచ్చిన భాగం చదవం. 2వ వచనం. ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారు, బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా. రైట్. శిష్యులు ఏమడుగుతున్నారు అని అంటే బోధకుడా ఈ పుట్టు గుడ్డోడుగా వీడు పుట్టడానికి కారణం ఏంటి? నువ్వు దేవుడు కదా, మనుష్య కుమారుడు కదా, నువ్వు అక్కడి నుంచి దైవత్వం నుండి మనుషుడిగా వచ్చావు కాబట్టి
మిమ్మల్ని అడుగుతున్నాం ఏంటి అని అంటే, ఇతను పుట్టుగుడ్డుగా పుట్టడానికి కారణం ఏంటి? 1, వీడు పాపం చేశాడా? 2, వీడు కన్నవారు పాపం చేశారా అని అడుగుతూ ఉన్నా. ఒకవేళ పాపం ఎప్పుడన్నా పుట్టిన తర్వాత చేశాడు అనుకోండి, ఎప్పుడు పోవాలి కళ్ళు? పుట్టిన తర్వాత వరకు చూసి పాపం చేయడం వల్ల కళ్ళు పోవాలి, ఒకవేళ అతను పాపం చేస్తే. ఓకేనా? 2, మరి తల్లిదండ్రులు ఏదైనా పాపం చేశారా అని అంటే, ఏమో ఒకవేళ చేసి ఉండొచ్చేమో, దాని వలన కూడా ఎవరికి బిడ్డలకు ఏమొస్తుందో తెలుసా? శిక్ష వస్తుంది. రైట్? తల్లిదండ్రుల పాపం వలన శిక్ష వస్తుంది. 2, మనం చేసే పాపాన్ని బట్టి కూడా మనకు శిక్ష వస్తుంది. అయితే ఇతని యొక్క పరిస్థితిలో చూడగలిగితే, అతడు పుట్టి గుడ్డివాడు. ఏ గుడ్డివాడు అంటే పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్నాడు. అంటే కడుపులో ఏదైనా పాపం చేశాడా అంటే అనడానికి కూడా మనకి ఏ అవకాశం లేదు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. యేసు 3వ వచనం, వీటి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు లేదు దేవుని మహిమ వీని యందు ప్రత్యక్షపరచబడడానికే ఇతడు గుడ్డివాడిగా పుట్టెను. మళ్ళా చెప్తున్నానే, ఎవరు పాపం చేయలేదు? అతడు పాపం చేయలేదు. నిజమే కదా? ఒకసారి పైకెత్తండి, ఒకసారి. 1, అతడు పాపం చేయలేదు. 2, అతని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. కానీ ఎందుకు వచ్చింది 3వది? దేవుడు మహిమపరచబడడానికి వచ్చిందని. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మనకు కూడా శ్రమలు రావచ్చు, ఏదైనా ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. అవి కూడా ఒక్కొక్కసారి ఎందుకు వస్తాయనంటే, మేబీ పాపం వల్ల రావచ్చు, లేదు పాపము లేకపోయినా కూడా రావచ్చు. అయితే చివరిగా చూడాల్సింది ఏంటి అని అంటే, 3వది దేవుని యొక్క మహిమ బయలుపరచడానికి అతడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పబడుతుంది. రైట్? అయితే ఒకసారి కొన్ని విషయాలు మనం చూడగలిగితే, దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, నేను ఇందాక చెప్పాను, అంతకు ముందు నేను, ఇప్పుడు నేను, ఒకప్పుడు నేను, ఇప్పుడు నేను. రైట్? ఒకప్పుడు ఈ గుడ్డివాడి యొక్క జీవితాన్ని చూడగలిగితే, ఆ గుడ్డివాడిగా పుట్టడానికి ద్వారా ఎవరు మహింపరచబడాలి? చెప్పండి, ఎవరు మహింపరచబడాలి? దేవుడు మహింపరచబడాలి కనుక ఇంతకాలం కూడా అతడు గుడ్డివాడిగానే ఉన్నాడు. రైట్? మర్చిపోతే మాట, గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు మహింపరచబడడానికి గుడ్డివాడిగా పుట్టాడు? ఎవరు? ఎవరు? దేవుడు మహింపరచబడాలి. యేసు ప్రభు వారు ఏం చేశారు అతను మహింపరచబడడానికి అనేది మనం చూద్దాం. 4వ వచనం. అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో పడుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను. దేవునికి స్తోత్రం. రైట్? అతను పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు. పుట్టి గుడ్డివాడిగా పుట్టిన అతని యందు ఎవరు మహింపరచబడాలి అని అంటే, దేవుడు మహింపరచబడాలి. దేవుడు ముట్టుకుంటే స్వస్థత ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది. ఇంకేంటో తెలుసా సతీ గారు, ఎంత గొప్ప కార్యం ఏంటో తెలుసా? అప్పటి వరకు చేసిన సూచక్రియల్లో ఇప్పటి వరకు యేసు ప్రభు ఎప్పుడు వాడలేదు, ఎప్పుడు కూడా వాడలేదు. కానీ వాడాల్సి వచ్చింది ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తిని, బాబు నువ్వు వెళ్ళి సిలోయమను కోనేటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కొని వచ్చేసాయి, నీ కళ్ళు బాగుపడతాయి అని అంటే వెళ్దుడా?
చెప్పండి, వెళ్ళొద్దురా? అతను ఏమంటాడు అనుకున్నారు? నానా రకాలుగా ఆలోచించవచ్చు. అయ్యా అదేంటయ్యా, అందరినీ ముట్టుకుని స్వస్థపరిచేశావు కదా, నన్ను కూడా ముట్టుకుని స్వస్థపరిచే నాయన. నువ్వంట దారంట ఇరుకు పట్టణం కూడా వెళుతున్నప్పుడు ఇద్దరు గుడ్డోళ్ళు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని కేకలు వేస్తే వాళ్ళిద్దరిని కూడా స్వస్థపరిచేశావు కదా, అలా నన్ను కూడా స్వస్థపరిచే అని అంటే మీరు దేవుడు ఏమన్నాడు తెలుసా? కాదు కాదు, కొన్ని పనులు చేయాలి అని చెప్పానని ఆయన ఊరిని మంటితో బురద చేసి, మీ నవ్వుతో బురద చేసి ఆ బురదను తన కళ్ళకు రాశాడండి. ఏం రాశాడు? ఆ బురదను ఎక్కడ రాశాడు? కళ్ళకు రాసి సిలోయోమను కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ఓకేనా? ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే పంపబడినవాడు అని అర్థం. అర్థం ఏంటి? ఏమాటది? సిలోయోమను మాటకు అర్థం ఏంటి అని అంటే పంపబడినవాడు. ఆ కోనేటి దగ్గరికి ఎవరు పంపబడ్డారు? ఎవరు పంపబడ్డారు? అయ్యో, ఎవరు పంపించాడు? వేసే గుడ్డోడు పంపించాడు. ఇప్పుడు గుడ్డోడిని అక్కడ పంపించినప్పుడు ఆయన కళ్ళకు పూసిన బురద ఏదైతే ఉందో అది కడుక్కోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అతని కళ్ళు ఏం చేయబడ్డాయి అంటే తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడిని కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నా మన జీవితంలో కూడా కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నేను ఏం చేయబడాలి అని అంటే ఖచ్చితంగా పంపబడాలి, ఖచ్చితంగా ఆయన దర్శించాలి, ఖచ్చితంగా ఆయన ఒకవేళ చేయమన్న పని మనం చేయాలి. అప్పుడు కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే స్వస్థత కలుగుతుంది. పుట్టుకుంటోళ్ళమైనా రైట్, ఒకవేళ ఇంకేదైనా స్థితిలో ఉన్నా కూడా మనకి ఏం జరుగుతుంది అని అంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి, స్వస్థత చేకూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. రైట్, అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? స్వస్థపరచబడాలంటే పంపబడాలి. అంటే నేను ఎక్కడ పంపబడాలి? మన రోగంలో బాగుపడాలంటే సిలోయోమను కోనేటికి వెళ్ళాలి. వెళితే ఏం జరుగుతుంది అని అంటే మన బురద కడుక్కొనగలము, మన పాపములను కడుక్కోవడానికి ఒక అవకాశం దొరుకుతుందేమో. అంటే వెళ్ళడం ద్వారా జరిగే సంగతి ఏంటి అనేది చివరికి దేవుడు మహింపరచబడతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మహింపరచబడాలి? దేవుడు మహింపరచబడాలి. అంటే ఇప్పుడు ఒకసారి విషయాన్ని చూడగలిగితే అతడు కళ్ళు తెరవబడిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఎంతో చక్కగా సంబరపడ్డారు. అయ్యో, నువ్వు చిన్నప్పటి నుంచి గుడ్డివాడిగా ఉన్నావు అని చెప్పానని. ఈలోపు శాస్త్రులు పరిచయాలు పక్కన ఉంటే వీళ్ళు చూశారు, ఇదేంటి, నువ్వు అడుక్కుని ఉండేవాడు కదా, నువ్వు పుట్టుగుడ్డోడు కదా, ఎందుకు ఇలా ఉన్నావు అని ఆ మాట చెప్పినప్పుడు నన్ను ఆయన స్వస్థపరిచాడు, ఇదిగో నా కళ్ళ మీద ఆ బురద రాశాడు, సిలోయోమను కోనేటికి వెళ్ళమన్నాడు, వెళ్ళిన తర్వాత కళ్ళు కడుక్కోమన్నాడు, నేను వెళ్ళాను, కళ్ళు కడుక్కున్నాను, నా కళ్ళు బాగుపడి అని చెప్తే ఇది ఎలా జరుగుతుంది? ఆదివారం ఎందుకు జరుగుతుంది అని చెప్పిన వాడు. విశ్రాంతి దినం శనివారం కనుక విశ్రాంతి దినాన్ని ఇది ఎందుకు చేయాలని చెప్పానని వాడు తల్లిదండ్రులు పిలిపించాడు. ఇది మీ కొడుకునే? అవునండి, మా కొడుకే. మరి ఏంటి మీ కొడుకు ఎలా చూస్తున్నాడు? ఏం జరిగింది అని అంటే అయ్యా మాకు తెలియదయ్యా, పెద్దోడే కదా, మీరే అడగండి అని చెప్పానని. ఎందుకు చెప్పారంట? ఒకవేళ యేసు ప్రభు వారే స్వస్థపరిచారని చెప్తే ఒకవేళ ఎలా ఇబ్బంది పెడతారేమో నన్ను భయం వేసి వాడికి తెలిసాయా మాకేం తెలియదని ఆ తల్లిదండ్రులు చెప్పారు. రైట్, ఇప్పుడు చెప్తున్నాడు, పాపం చేసినాడు ఎవడో నేను స్వస్థపరిచాడు అంటున్నాడు శాస్త్రులు పరిచయం. ఏం చేసినాడు? పాపం చేశాడు, మా మనిషి పాపి, ఇలాగున విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడని చెప్పానని మాట్లాడి అంటే అప్పుడు అంటున్నాడు, 25వ వచనం చదవండి. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నా. ఇతను పాపో కాదో నాకు తెలియదు, మీరు అనుకున్నట్టుగా నేను పాపో ఏమో నేను గ్రహించలేదు, కానీ అతడు నన్ను ముట్టాడు. ఇప్పుడు ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడైతే నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. రైట్, ఇంకేంటో చెప్పనా? ఒకవేళ పైవచ్చిన చదవండి 22. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు, ఏమంటే మాకు తెలియదు అని. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునే ఎడలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని
యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడినా, యేసు ప్రభు గురించి ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంట? మందిరంలోంచి వెలిహేద్దామని చూసారంట, సమాజ మందిరంలో. ఓకేనా? ఆ మాటకు భయపడి వాళ్ళు మాకు తెలియదని చెప్పారంట. రేపు స్తోత్రం. రేపు ఒకసారి మనం కూడా ఒక్కొక్కసారి దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడతా ఉంటాం, అయ్యా బాధపడతా ఉంటాం. ఇది చెప్పాలి అంటే చెప్పుకోలేకపోతున్నాం. క్రైస్తవులు మనం కూడా చెప్పుకోలేకపోతున్నాం, అంత భయంకరమైపోయింది. ఈరోజు మన జీవితంలో దేవుడు ఏ యోగ్యత లేని మనలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన మనం చేయాల్సిన పనులన్నీ ఆయన చేసి, మనం భరించాల్సిన శిక్ష అంతా ఆయన భరించి, మన నిమిత్తం ఆయన పంపబడిన వాడయ్యాడు. ఇక్కడ దేవుడికి స్తోత్రం. గుడ్డివాడు శిలోయమనుకునేటి దేవతకు అతను పంపబడితే పరము నుండి భూలోకానికి పంపబడిన వాడు ఎవరు అనండి? యేసు ప్రభు వారు. ఎందుకంటే మన పాపముల నుండి మనకి విడుదల కలిగించడానికి. నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్పండి. మన పాపముల నుండి విడుదల కలిగించడానికి భూలోకానికి పంపబడిన వాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అయితే ఒక చిన్న మాట మనం గ్రహించాలి. ఒకప్పుడు గుడ్డోడు, ఆ గుడ్డోడు ఇప్పుడు చూస్తున్నాడు. ఇతడు పంపబడ్డాడు క్రీస్తు చేత గనుక అతడు స్వస్థపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. అది కూడా ఫలానా కోనేటికి వెళ్ళమని, అక్కడ తన కళ్ళు గడుక్కునమని చెప్పినప్పుడు అతడు చేశాడు గనుక అతడు స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుకుందాం, దేవుడు ఒకవేళ ఇక్కడే ఉండి నువ్వు జాయిగా ఈ చెరువు, ఏ చెరువు ఇది, మరుగుంట చెరువు దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అన్నాడు అనుకున్న దేవుడు. ఎంతమంది మరుగుంట చెరువు దగ్గరికి వెళ్తారు? మరుగుంట చెరువు దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, నీ కళ్ళు బాగుపడతాయని అంటే ఎంతమంది మరుగుంట దగ్గరికి చెరువుకి వెళ్తారు? అయ్యి బాబోయ్, అక్కడికి వెళ్ళమనండి ఏసయ్య, అందులో ట్రైన్ వాటర్ అని అందులోనే కలిసిపోతాయిగా, చెత్త చెదారం అంతా అక్కడే కదా, ఆ పక్కనే శ్మశానం కూడా ఉందిగా, ఇంకా అంత అక్కడికి వెళ్ళి కడుక్కోమంటాడా నన్ను? ఎలా కనబడుతున్నాను నేను? మినరల్ వాటర్ తెచ్చుకుని కడుక్కోమంటే కడుక్కుందునుగా, కనీసం కుండీలో నీళ్ళెట్టి కడుక్కోమన్నా కడుక్కుందునుగా, కనీసం ఈ చెరువు కూడా వెళ్ళమనలేదు, మరి దిక్కుమాల చెరువుకి వెళ్ళమనండి అనేసి అని ఏమనుకోవద్దు. నేను చెప్తూ ఉన్నాను, చెప్పిన దానికన్నా నీ దగ్గరకు వచ్చే క్వశ్చన్లు ఎక్కువ. చెప్పింది చేయమన్నది కాకుండా మిగతావన్నీ కూడా వస్తాయి ఆలోచనలు. కరెక్టేనా కాదు? మళ్ళీ దేవుడు క్వశ్చన్లు లేస్తాయా? ఈ చెరువు ఎందుకు ఆ చెరువుకి వెళ్ళొచ్చుగా, ఆ చెరువు ఎందుకు చెరుకు మీద చెరువుకి వెళ్ళొచ్చుగా, చెరుకు మీద చెరువు ఎందుకు గోదావరి అక్కడికి వెళ్ళొచ్చుగా. సలహాలు ఇస్తాం ఎవరు? మనం. ఇలా చేస్తే బాగుంటుంది, లేదు అలా చేస్తే బాగుంటుంది, లేదు ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సారీ, నేను ఆయన అడుగు జాడల్లో నడవాలి. నేను ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. నేను ఆయన ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలి తప్ప మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన ఉద్దేశాలు కాదు. మర్చిపోవద్దు. ఆయన ఈ లోకానికి రావడానికి, ఈ లోకానికి వచ్చి మనల్ని ఆయన అడుగు జాడల్లో నడవాలని మాదిరించి వెళ్ళాడంట. రైట్? అంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుండి దేవుడు ఏం చేయబడాలి అని అంటే మహిమపరచబడాలి. ఏం చేయబడాలి? చెప్పాలి. ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. మహిమపరచబడితేనే ఆయనకు మహిమ కలుగుతుంది. మనం చేసే పనులు ఏదైతే దేవుడు చెప్తున్నాడో అవి చేయగలిగితేనే ఆయనకు మహిమ కలుగుతుంది, ఆయనకు ఘనత కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అతడు ఇక్కడ నుండి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శిలోయమనుకోనేటికి వెళ్ళాలి. ఒకటి. రెండోది ఏం చేయాలి? కళ్ళు కడుక్కోవాలి. రెండు పనులు చెప్పాడు. ఒకటి వెళ్ళాలి, రెండోది కళ్ళు కడుక్కోవాలి. వెళ్ళకపోతే స్వస్థత కలుగునా? చెప్పండి. వెళ్ళకపోతే స్వస్థత కలుగునా? కడుక్కొనకపోతే స్వస్థత కలుగునా? నయమాను కూడా అంతే. వెళ్ళు యోర్దాను నదిలో మునిగిరా అంటే ఇక్కడే మునగాల, పుణ్య నదులు మాకు లేవని చెప్పానని
అక్కడంటా ఉంటాడు కాదు, ఏం చెప్పాడో చేయంతే. దేవుడు నీకేమని చెప్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఏం చెప్పాడో అది అలాగున చేయంతే. వెళ్ళమన్నాడా వెళ్ళు, కడుక్కోమన్నాడా కడుక్కో, వద్దన్నాడా మానే, మాట్లాడమన్నాడా మాట్లాడు, మాట్లాడొద్దంటే మౌనం. ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అనే సజెషన్ లేకపోతుంది. అతను వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, కడుక్కున్నాడు, శుద్ధుడయ్యాడు. దేవుడికి స్తోత్రం. అతడు చేసిన పనిని బట్టి ఎవరు మహింపరచబడ్డారు అని అంటే దేవుడు మహింపరచబడ్డాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన పని ద్వారా ఎవరు మహింపరచబడాలి, మన క్రియల ద్వారా ఎవరు మహింపరచబడాలి, ఆయన చెప్పిన పని చేయడం ద్వారా ఎవరు మహింపరచబడాలి, ఆయన ఉండమన్న రీతిగా ఉన్నప్పుడు ఎవరు మహింపరచబడాలి అంటే నువ్వు నేను దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించగలిగితే మన ద్వారా కూడా దేవుడు మహింపరచబడతాడు. దేవుడు స్తోత్రం. రెండు చేతులు పైకి దేవుడు స్తోత్రం చెల్లించున్నాం. అందరూ కూడా పక్కన లేకుండా నిద్రపోయేవాడు లేకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నీ ద్వారా నా ద్వారా దేవుడు మహింపరచబడాలి అని అంటే నువ్వు నేనేం చేయాలి, చెప్పింది తూచ తప్పకుండా పాటించాలి. అదే చెప్తున్నాడు ఆయన. నీవు ఏ సిలువ కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు, అతడు చేశాడు, చూపు గలవాడయ్యాడు. మరి ఈరోజు నీవు నేను మన ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా, మన ద్వారా ఆయన నామానికి ఘనత కలుగుతుందా? రైట్. ఇంకొక మాట చెప్తాను, ఒకసారి చూడండి. అక్కడ ఇందాక అనుకున్న 22వ వచనంలో ఒకవేళ యేసు క్రీస్తు ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే వెలివేయబడతారు. ఇప్పుడు ఆయన క్రీస్తును ఒప్పుకుంటే వెలివేయబడతారంటే ఏముంది అని అంటే ఊర్లో నుండే వెలివేసే పరిస్థితి ఉంది, సమాజ మధ్యలో నుండి వెలివేసే పరిస్థితి ఉంది, నష్టపోయే పరిస్థితి ఉంది. కానీ అతను అంటున్నాడు, ఇప్పుడు చదువు 25వ వచనం, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒక్కడి మాత్రం నేను ఎరుగుతాను. ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఉన్నాను, ఇప్పుడు నేను చూచుచున్నాను. ఒకప్పుడు నేను గుడ్డివాడిగా బ్రతికాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకప్పుడు పాపిగా నేను బ్రతికాను, ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు నేను నీచమైన పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు మంచిగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉన్నాను, ఇప్పుడు దేవుని ఎరిగే వ్యక్తిగా నేను ఉన్నాను. ఒకప్పుడు దేవుని దూషించే వ్యక్తిగా ఉన్నాను, ఇప్పుడు దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉన్నాను అని నేనే మన జీవితాల్లో మన యొక్క ప్రవర్తన ద్వారా మనం చెప్పగలగాలి. గుడ్డోడే కాదు, మనం కూడా చెప్పగలగాలి. గుడ్డోడు ఒకవేళ పుట్టి గుడ్డివాడైతే ఒకప్పుడు మనము కూడా దేవుని ఎరిగిన వారమే, ఒకప్పుడు మనము కూడా దేవునికి దూరంగా జీవించిన వారమే, ఒకప్పుడు మనము కూడా దేవునికి అవిధేయులమైన వారమే. అయితే ఇప్పుడు మన ద్వారా దేవుడు ఏం చేయబడాలి చెప్పాలి, ఏం చేయబడాలి, మహింపరచబడాలి. ఎవరి ద్వారా, ఎవరు దేవుడు, ఎవరి ద్వారా ఏం చేయబడాలి. నువ్వు గుడ్డోడు అయిపోవాలి, మళ్ళీ నన్ను గుడ్డోడు చేసాను ఆయన, నేను కూడా సిలువ కోనేటికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను కూడా కళ్ళు కడుక్కుని వచ్చేస్తాను ఆయన. ఇదే మనం చెప్పేది. అతడు గుడ్డోడిగా పుట్టింది ఆయన మహింపరచబడాలి. ఈరోజు నీవు నేను మనిషిగా పుట్టాము అని అంటే ఎవరిని మహింపరచడానికి? అర్థమైందా తేడా? గుడ్డోడే కాదు, మనం కూడా ఎవరు మహింపరచాలి ఖచ్చితంగా దేవుణ్ణి ఖచ్చితంగా మహింపరచబడాలి. మన ద్వారా మన ప్రవర్తన ద్వారా ఆయన ఖచ్చితంగా మహిమ రావాలి, మన ద్వారా ఆయనకి ఘనత తీసుకురావాలి ఖచ్చితంగా. అది ఎలాగున్నానంటే ఆయన చెప్పింది చేయడం ద్వారానే ఆయనకి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రైట్. అవి చెప్తున్నట్టుగా ఇప్పుడు గుడ్డివాడిగా ఉన్న వ్యక్తి దేవుడిని మహింపరిస్తే, ఇంకా నేను చెప్తున్నా, పుట్టి గుడ్డోడే దేవుడు మహింపరిస్తే, రైట్, చిన్నప్పటి నుంచి చూపు లేని వాడే దేవుడు మహింపరిస్తే, అన్ని తెలిసిన మనం నీవు నేను అనుకుడు ఎవరు మహింపరచాలి? ఎవరు మహింపరచాలి? ఎవరిని నిలబడి ఎవరు మహింపరచాలి? దేవుని మహింపరచాలి. ఒకసారి కింద వచ్చిన వెళదాం. 30వ వచనం.
మరలా చెప్తున్నాడు, అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చెను, మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. అంటే నేను ఎక్కడైనా సరే, ఏ రీతిలోనైనా సరే సాక్షిగా నిలబడాలి దేవుని కోసం. ఒకటి, ఆయన చెప్పింది చేయాలి. రెండవది, సాక్షిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. రెండు పనులు, ఒకటి చెప్పింది చేయాలి, రెండవది సాక్షిగా నిలబడాలి. రైట్, అందుకు అంటున్నాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు నాకు అయితే తెలియదు, మీకు తెలవకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆయన నా కన్నులను తెరిచాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన నా కన్నులు తెరిచాడు, ఆయన నన్ను బాగు చేశాడు, ఆయన క్షేమాన్ని ఇచ్చాడు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను సజీవులుగా ఉంచాడు, ఆయన శరీరంలో నిలవబెట్టాడు, ఆయన నన్ను ఎంతో తన రక్తము చేత శుద్ధినిగా చేశాడు, నన్ను పవిత్రుడిగా చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు, ఆయన నన్ను ప్రత్యేకమైన రీతిలో ఉంచాడు అని నేను ఏం చేయాలి అని అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ద్వారా ఆయన నామాన్ని మహింపరచాలి. దేవునికి స్తోత్రం. కింద వచ్చిన చూడండి ఒకసారి, 34 అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. ఏం చేశారు? వెలివేశారు. ఎవరిని? సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు ఏం చెప్పినా చేయాలి. రెండోది, సాక్షిగా నిలబడాలి. ఏం చేయబడినా కూడా, వెలివేయబడే పరిస్థితి వచ్చినా కూడా, వెలివేయబడే పరిస్థితి ఏర్పడినా కూడా ఆయన సాక్షిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుణ్ణి మహిమపరచడం అంత సులువా చెప్పండి? అంత సులువా? దేవుణ్ణి అంత ఈజీగా మహిమపరిచేయగలమా? దేవుణ్ణి మహిమపరిచేయడం అంత ఈజీ అయితే ఈరోజు మన ద్వారా దేవుడు ఇంకా దేవుని ఎరిగిన వారి ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుతుంది. కానీ అంత సులువు కాదు, అంత సులువు కాదు. అన్యుల దగ్గర వెళ్ళి నిలబడగలమా? నేను దేవుని నమ్ముకున్న బిడ్డని చెప్పగలమా? చెప్పలేకపోతున్న కారణం సాక్షిగా నిలబడలేకపోతున్నా. దేవుడు చెప్పింది చేశాడు, రెండో దాని గురించి మాట్లాడుతున్నాం. మీకేమో తెలుసో తెలియదు నాకు తెలియదు, అతను మట్టుకు నా కన్నులు తెరిచాడు. ఇంచుమించు 3 సార్లు చెప్తారండి ఇదే మాట. 3 సార్లు. ఏంటో తెలుసా? వెలివేస్తారని తెలిసినా కూడా ఆయన నామాన్ని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు గురించి మాట్లాడతాడు దేవుడు. పొద్దున్నే తెల్లవారిలో 3 సార్లు నా గురించి పొంగుతా ఉన్నాడు అన్నాడా లేదా? 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసిందంట. ఎన్నిసార్లు? 3 సార్లు పొంగిన తర్వాత. నేను ఎవరు నాకు తెలియదు అప్పుడు. ఎందుకని? ఒకవేళ పట్టుకెళ్ళి ఈయన కూడా సిలివేస్తారేమోనని, ఆయనతో పాటు శిక్షించేస్తారేమోనని, ఆయనతో పాటు ఇబ్బంది పెడతారేమో, ఆయనతో పాటు నన్ను కూడా కొట్టేస్తారేమో అని నాకు తెలియదండు. ఆయన ఎవరు నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు యేసయ్యని చూడలేదు, ఎప్పుడు కూడా ఆయనని ఎరగలేదు, ఎప్పుడు కళ్ళారా చూసింది లేదు. ఏమో ఒకవేళ విన్నాడేమో. కానీ అతను స్వస్థపరిచిన తర్వాత అతను చెప్తున్నాడు, ఆయన నా కన్నులు తెరిచాడు, ఆయన నా కన్నులు తెరిచాడు, ఆయన చెప్పింది చేశాను, నా కన్నులు తెరిచాడు. ఇప్పుడు ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చెప్పగలమా? 37వ వచనంలో యేసు మాట్లాడుతున్నాడు. యేసు, నీవు ఆయన్ని చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. నేను అంతటి వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మూడవసారి అక్కడ ఆ పరిచయలు శాస్త్రాలతో ఆ యొక్క పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఆయన కనబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తిని నేనే, నీ కళ్ళు బాగు చేసింది నేనే అని. దేవునికి స్తోత్రం. దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోగలిగితే మర్చిపోవద్దు. ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. రెండోది, కొన్ని పనులు చెప్పాడు చేయమని. మూడవది, అతడు ఆ చెప్పిన పనులు చేయడం వల్ల స్వస్థత పొందాడు. నాలుగోది,
యేసు ప్రభువే అతనికి ఎదురుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇదే పరిస్థితి మనం కూడా అర్థం చేసుకోగలిగితే, మనం పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని. మూడు, ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడిస్తే మనకి ఏం కలుగుతుంది అని అంటే, స్వస్థత అయినా కలగొచ్చు, ఆయన మహిమపరచడానికి ఏదో ఒక మార్గం దొరకవచ్చు, ఆయన సాక్షిగా నిలబడవచ్చు. నాలుగోది ఏంటో తెలుసా, రేపు ఆయన ముందు నేను ప్రత్యక్షం అవ్వాలి. దేవుని స్తోత్రం. అప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ముందు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడు అని మెచ్చుకో రీతిగా నేను బ్రతకాలి. అందుకు అంటున్నాడు, నువ్వు నన్ను విశ్వసించుతున్నావంటే, విశ్వసించుతున్నాను ఆయన అని చెప్పినప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఒక అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకున్నాడు. పుట్టు గుడ్డి వాడికి దేవుడు అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకున్నాడు. మరలా ప్రభువుని కళ్ళారా చూశాడు, ప్రభువుని కలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. మరొకడు ఒక చిన్న మాట, నేను మన గుడ్డి వారిగా ఉన్నప్పుడు క్రీస్తుని ఎరుగని వారు. దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఆయన అడుగుజాడలో నడవమంటున్నాడు. నడవమన్న తర్వాత ఇప్పుడు మనం ఎవరిని ఎదుర్కొంటాం? క్రీస్తుని ఎదుర్కొంటాం. ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా నీ కోసం ప్రాణం పెట్టింది నేనే, నీ కోసం రక్తం కాచింది నేనే, నీ కోసం వెల చెల్లించింది నేనే అని రేపు ఆయన మెచ్చుకోవడానికి, ఆయన ముందు నిలబడడానికి ఒక అవకాశం ఉంది. ప్రియబిడ్డ, మర్చిపోవద్దు. అప్పుడు నువ్వు నేను చెప్పాలి, ఒకప్పుడు నేను పాపినే కానీ ఇప్పుడు క్రీస్తుని చూచుచున్నాను అని. ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడనే కానీ ఇప్పుడు క్రీస్తుని నేను కలుసుకున్నాను అని. ఒకప్పుడు నేను పాపినే కానీ ఆయన నన్ను స్వస్థపరిచి బాగు చేసి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన రాజ్యంలో నాకు ఇచ్చాడు అని ఇప్పుడు నేను చెప్పగలిగే స్థితిలో ఉండాలి. రైట్? జాగ్రత్త. ఇప్పుడు నేను ఏ స్టేజ్కి వచ్చావంటే ఈ 3వ స్టేజ్లో ఉన్నాం. ఫస్ట్ స్టేజ్ పాపులుగా ఉన్నాం. 2వ స్టేజ్ ఆయన చేయమన్న పనుల ద్వారా, బాప్తిస్మం ద్వారా దేవుని సన్నిధి వరకు చేరాం. 3వది ఆయన అడుగు జాడలో నడిచావా? రేపొద్దున ఎవరిని ఎదుర్కొంటాము అని అంటే యేసు ప్రభు వారిని ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం. ఆ ఎదుర్కొన్నప్పుడు ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని, నీ కోసం చూపిన ప్రేమనంతటిని కూడా నేను నీ కోసం ఇంత చేశాను అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? గుడ్డోడే దేవుని మహింపరచగలిగింది, నువ్వు నేను మహింపరచలేమా? గుడ్డోడే దేవుడు చెప్పింది చేస్తే నేను చేయలేమా? 2 కళ్ళు కనబడినోడు పుట్టి గుడ్డోడే. శిలో ఏమని కోరేడు దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కుని వస్తే ఈరోజు నేను యేసు ప్రభు చెప్పినట్టుగా బ్రతకలేమా? అలాగ బ్రతికి చూపించలేమా? అలాగ బ్రతికి ఆయన మహింపరచలేమా? ఒకసారి మనం పరీక్షించుకున్నాం. మన జీవితాల్లో ఒకప్పుడు నేను పాపిని కానీ ఇప్పుడు నన్ను క్రీస్తు పరిశుద్ధుడుగా చేశాడని చెప్పగలగాలి. ఒకప్పుడు నేను నశించిపోతున్న వ్యక్తిని ఇప్పుడు నేను రక్షింపబడిన వ్యక్తిని అని చెప్పగలగాలి. ఒకప్పుడు నేను గుడ్డివాడిని ఇప్పుడైతే చూస్తున్నాను ఆ క్రీస్తు ద్వారా అని చెప్పగలిగే వారంగా నేను ఉండాలి. బిడ్డ, చెప్పగలమా? మాట చెప్పగలమా? ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువు 9వ అధ్యాయం, 9వ అధ్యాయము మనం మాట్లాడుకుందాం. క్రీస్తు మాదిరి చూడండి అడుగుజాడల్లో. ఇప్పుడు గుడ్డోడు మనకి మాదిరి ఏంటంటే క్రీస్తుని ఎలా చేరుకోవాలనడానికి గుడ్డోడు మాదిరిగా ఉన్నాడు. విలువబడతానని తెలిసినా సరే ఆయన నామాన్ని, ఆయన కోసం నిలబడడం మానలేడు. మీరేమనుకున్నా పర్లేదు కానీ నన్ను బాగు చేసింది అతడే. మీరు ఎలా ఫీల్ అయినా పర్లేదు, మీరు వెలిసేసినా పర్లేదు, కానీ నన్ను స్వస్థపరిచింది అతనే అని సాక్షాత్తుగా నిలబడ్డాడు. ఈరోజు నేను కూడా ఒకప్పుడు గుడ్డి వాళ్ళగా ఉన్న మనం ఈరోజు చూచినట్లు, ఒకప్పుడు పాపులుగా ఉన్న మనం ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడినట్లు, ఒకప్పుడు నశించిపోతున్న మనం రక్షింపబడుతున్నట్లు యేసు ప్రభు వారు మనలను ఒక ప్రత్యేకమైన రీతిలో చూడాలని ఆశపడుతున్నారు. కనుక ఈ రోజైనా ప్రభుత్వ మనల్ని మనం అప్పగించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. గుడ్డివాడే ఈరోజు మనకి మాదిరి చూపిస్తే, గుడ్డివాడే ప్రభు మాటకు లోబడి ఆయన మహింపరిస్తే అతడు మేలు పొందుకుని అతను మహింపరిచాడే. అలానే చివరికి ఆయన గురించి సాక్షిగా నిలబడ్డాడే.